నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే సుప్రీంకోర్టు ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వారు ఎస్సీలుగా ఎస్సీ రిజర్వేషన్ అర్హులుగా వర్తించదు అంటూ ఏదైతే సుప్రీం తీర్పిచ్చిందో దానికి వ్యతిరేకంగా ఈరోజు అయితే ఎస్సీకి సంబంధించి దళిత క్రైస్తవ వర్గానికి సంబంధించి చాలామంది అయితే సమావేశం నిర్వహించారు. దాంట్లో భాగంగా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు మంత్రులు ఉన్నారు. వారిని అడిగి అసలు వారు ఎందుకు ఆపోజిట్ చేస్తున్నారు, అసలు దీనివల్ల ఎస్సీలకు నిజంగా దళిత క్రైస్తవులకు జరిగేటువంటి నష్టం ఏంటనేది వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఏదైతే పాస్టర్ ఆనంద్ విషయంలో దాని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? అది రాజ్యాంగబద్ధమేనని మీరు భావిస్తున్నారు? అది పాస్టర్ ఆనంద్కి సంబంధించిన తీర్పు అని నేను అనుకుంటున్నా తప్ప మొత్తం దళిత క్రైస్తవులకి జరిగిన అన్యాయం అని మనం అనుకోవట్లేదు. దాని మీద పూర్తి స్థాయిగా రీకాల్ పిటిషన్ వేస్తున్నాము. తప్పకుండా సుప్రీంకోర్టు దాన్ని రీకాల్ చేయాల్సిన అవసరం ఉంది. దళిత క్రైస్తవులు ఎవరైతే ఈరోజు భారతదేశంలో స్వేచ్ఛ మాకు లేదు అనే భావనకు కలుగుతున్న పరిస్థితులు ఉన్నాయో దాని మీద సుప్రీంకోర్టు తీర్పుని సవరించుకొని ఇది పాస్టర్గా మారి వారంతకు వారు ప్రకటించుకొని మేముగా హిందుత్వంలో ఉండము, క్రైస్తవానికి మారుతాము అని ఎవరైతే అఫిడవిట్లు సబ్మిట్ చేస్తారో వారికి మాత్రమే ఈ సుప్రీంకోర్టు తీర్పు వర్తిస్తుంది అనేది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి రీకాల్ పిటిషన్ ఇష్టం. తప్పకుండా ఈ రీకాల్ పిటిషన్లో ఆర్టికల్ 15ని ఆర్టికల్ 25ని పూర్తి స్థాయిగా గమనిస్తూ తీర్పు మళ్ళా దళిత క్రైస్తవుల పక్షాన వస్తుందని నేను అనుకుంటున్నాను. సార్, అయితే ఈ తీర్పు వచ్చిన తర్వాతకి ముఖ్యంగా ఎంఆర్పికి సంబంధించి ఒక ప్రెస్ మీట్లు పెట్టి కేవలం దళిత క్రైస్తవులకు ఎస్సీ హక్కుల గురించి మాట్లాడకుండా రెండు వర్గాల మధ్య, రెండు కులాల మధ్య ఒక వక్రీకరించేలాగా వివాదం తలెత్తేలా కొంతమంది అయితే మాట్లాడారు. దాన్ని మీరు సమర్థిస్తారా? నిజంగా ఎస్సీలకు ఎటువంటి హక్కులు కావాలనుకుంటున్నారు? దళిత క్రైస్తవులకు నిజంగా జీసస్ని నమ్మేటువంటి వారికి ఎటువంటి హక్కులు భారత రాజ్యం తరపున ఇంకా కల్పించాల్సి ఉందని మీరు భావిస్తున్నారు? ఏమంటున్నా, మనువాదంలో బందీ అయింది ఎంఆర్పిఎస్, మనువాదంలో బందీ అయింది ఎంఆర్పిఎస్. మళ్ళీ ఎంఆర్పిఎస్ ఒక్కటి లేదు, ఎంఆర్పిఎస్లో మళ్ళీ 4-5 ఎంఆర్పిఎస్లు ఉన్నాయి. ఈరోజు అసలు సిజలైన ఎంఆర్పిఎస్ మా బ్రహ్మన్ ఎంఆర్పిఎస్ ఉంది. అసలు సిజలైన ఎంఆర్పిఎస్ మళ్ళీ తెలంగాణలో మా మేడి పాపనది ఉంది. ఎంఆర్పిఎస్ అనే ఒక ముసుగులో ఉన్న కొంతమంది మనువాదులు ఆ సంఘలో దూరి ఈరోజు ఈ అసమానతలు క్రియేట్ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఏదైతే ఏ విధంగా అయితే ఆడిపిస్తుందో అందులో పావులుగా మారినరు. అది మొత్తం దేశ ప్రజలు గమనిస్తున్నారు, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, ముఖ్యంగా దళిత క్రైస్తవులు గమనిస్తున్నారు. ఈరోజు వీరిని అడ్డం పెట్టుకొని, దళిత క్రైస్తవ సమస్యలను అడ్డం పెట్టుకొని అటు బ్రాహ్మణులను అటు హిందువులను పూర్తి స్థాయిగా రెచ్చగొట్టుకుంటూ వారందరినీ ఈ దళిత క్రైస్తవ ఇష్యూని పూర్తి స్థాయిగా కింద తొక్కే విధంగా మరి బీజేపీ అయితే ఈ స్పష్టత ఉంది. కాంగ్రెస్ దేని స్పష్టత? కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీగా మరి ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్న ఆ సెక్యులర్ అనే పదాన్ని కాంగ్రెస్ పార్టీ స్వీకరించుకొని మేము సెక్యులర్ పార్టీగా మూమెంట్కి అవుతున్నాం. 100% దళిత క్రైస్తవుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిల్చుంటుంది, వారి పక్షాన పోరాడుతుంది. సుప్రీంకోర్టులో కూడా రీకాల్ పిటిషన్ వేస్తుంది. అయితే సార్, ముఖ్యంగా ఈ ఏదైతే దళిత వర్గానికి చెందిన వారు ఎవరైతే ఈ క్రిస్టియానిటీని పాటిస్తూ ఉన్నారో నిజంగా వారికి ఈ క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత వారు ఏదైతే కోల్పోయారో, ఏదైతే హక్కులు కావాలని, ఏదైతే గౌరవ మర్యాదలు పొందాలని భావిస్తూ వస్తున్నారో అవి నిజంగా జరుగుతున్నాయంటారు? ఎందుకంటే క్రిస్టియానిటీలో కూడా కొన్ని అగ్రవర్ణాలకు చెందిన వారు కూడా చాలామంది పాస్టర్లుగా కొన్ని చర్చలు అవి నడుపుతున్నారు. నిజంగా ఈ ఇందులోకి మారిన తర్వాత వారికి కోల్పోయినటువంటి గౌరవ మర్యాదలు లభిస్తున్నాయని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు నేనేమంటున్నా, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని బేస్ చేసుకొని ఆ రోజు క్రైస్తవులు మాకు రిజర్వేషన్ వద్దు అని అన్నారు. కాబట్టి సిక్కులు బౌద్ధులకు మాత్రమే మరి రిజర్వేషన్ వర్తింపజేస్తుంది అనేది. మరి ఆనాడు క్రైస్తవంలో అడుగుపెట్టిన ఆనాటి క్రైస్తవత్వంలో ఆనాడు మిషనరీస్ వచ్చినాయి. అందరికి మిషనరీస్ వచ్చి లెప్రసీ రోగం వస్తే మన హిందూ భారతదేశంలో హిందువులుగా భావించుకునే ఆ లెప్రసీ వచ్చిన రోగాలని ఊరు బయట పెట్టి వారికి కనీసం ఆహారం ఇవ్వలేని పరిస్థితి ఉండే. అటువంటి పరిస్థితులలో యానీ బీసెంట్ లాంటి వ్యక్తులు, మదర్ తెరెసా లాంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి వారిని హక్కున చేర్చుకొని వారికి ట్రీట్మెంట్స్ ఇచ్చి వారిని హక్కున చేర్చుకొని వాళ్ళు బట్టలు వేసుకునే ఒక అవకాశం ఉండే. అన్నట్టు దళితులకు బట్టలు కూడా ఉండకపోయాయి, కేవలం ముడికో చీపర్ ఉండేది, ముందర ఒక ముంత ఉండేది. ఈ ముంతతోని వాళ్ళు నడుచుకున్న జాగను వాళ్ళు శుద్ధి చేసుకుంటూ పోయే పరిస్థితి ఉండేది. అటువంటి వారికి బట్టలు వేసుకునే అధికారం ఇచ్చింది. మాకు చదువు లేకుండే, మాకు స్కూళ్ళు లేకుండే, వాళ్ళు మిషనరీ స్కూల్స్లలో పిలుచుకొని మరి మాకు చదువు చెప్పారు. సో ఇటువంటి క్రమంలో క్రైస్తవత్వానికి వారు దగ్గరైనప్పుడు మీరు అక్కడికి పోయి చదువుకుంటే మీకు ఈ రిజర్వేషన్ రాదు అని అంటే మీరేమో చదువు చెప్పరు, మీరేమో మేము గుడ్లలకు రానియరు, మీరేమో మీ బడ్లలకు రానియరు, మీరేమో మమ్మల్ని మనుషుల లెక్క చూడరు, మీకు ఆవు మీద ఉన్న ప్రేమ దళితుని మీద ఉండదు అన్నప్పుడు ఆయన క్రైస్తవత్వాన్ని బైబిల్ పట్టుకొని పోతే నువ్వు ఇక దళితుని కాదు దూరం ఉన్నానంటే అది తప్పు అని అంటున్నా. ఈరోజు ఆర్టికల్ 15 ఆర్టికల్ 25 అయితే చెప్తుందో ఆ సమానత్వంలో భాగంగా తప్పకుండా మేము దళిత క్రైస్తవుల పక్షాన్ని నిల్చుంటాం. పూర్తిగా సుప్రీంకోర్టు మరొకసారి ఈ రీకాల్ పిటిషన్లో
వీరందరికీ కూడా ఊరట కలిగిస్తుందని నేను భావిస్తున్నాను. అయితే ప్రీతం గారు, ఇప్పుడు దళితులు ఎవరైతే ఉన్నారో, దళితులు కావచ్చు, దళిత బహుజనులు కావచ్చు, ఎవరైనా సరే ఈ మతం మారినా లేకపోతే మతం మారకుండా కూడా వారిపైన ఇప్పటికి కూడా చాలా వరకు ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఈ సమాజంలో ఎదగడానికి వాళ్ళు ఇంకా కూతవేటు దూరంలో ఉన్నారు. దళితులు ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ అభివృద్ధిలోకి రావాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇంకా దళితులలో కూడా, బహుజనులలో కూడా ఈ చైతన్యం అనేది ఎప్పుడు కూడా అందరూ ఒక తాటిపై అయితే రాలేనటువంటి సిచ్యువేషన్. అందరూ ఒక దగ్గరికి వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళని విడగొట్టేటువంటి ప్రయత్నాలు అందులో ఉన్నటువంటి కొంతమంది చేస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కకు జరిగి దళితులు అభివృద్ధి చెందాలి, వాళ్ళు ముందుకు ఎదగాలి, సామాజికంగా ఎదగాలంటే ఎటువంటి చర్యలు, మార్పులు తీసుకురావాలి మీరు భావిస్తున్నారు? 100% నేనేమంటున్నా, హిందుత్వంలో ఉన్న భగవద్గీత పట్టుకొని ముందటికి వెళ్ళిన హిందూ బంధువులే కానివ్వండి, లేకపోతే హిందువులుగా వండుకుంటూ ఈనాడు క్రైస్తవత్వాన్ని నమ్ముకొని బైబిల్ చేతిలో పట్టుకొని ఉన్న నా దళిత క్రైస్తవులే కానివ్వండి, ఈరోజు మిమ్మల్ని కాపాడేది, దళిత క్రైస్తవులను కాపాడేది కేవలం భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగం బుక్కు పట్టుకుందాం, మన హక్కులకు మనం పోరాడుకుందాం. ఈరోజు మన సమానత్వం ఏదైతే ఉందో సమానత్వం ఇచ్చింది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం కంటే ముందు రాని మనోధర్మ శాస్త్రము మరి మనకి ఏనాడు కూడా హక్కులు కల్పించలేదు, అందరినీ అసమానతలో చూసింది, చతుర్వర్ణ వ్యవస్థలో మనందరినీ విభజించింది. ఈరోజు ఈ విభజించిన క్రమంలో ఈరోజు దళిత క్రైస్తవులు వారు చదువుకొని, వారు బాగుపడి, వారు ముందరికెళ్లే క్రమంలో మీరు బాగుపడడానికి వీల్లేదు. ఈ భారతదేశంలో ఉంటే మాత్రమే ఉండండి, అక్కడికి పోతే మాత్రం ఈ భారతదేశం మిమ్మల్ని అంగీకరించదు, మీకు రిజర్వేషన్లు ఇవ్వదు. మిమ్మల్ని ఆర్థికంగా అనగబడ్డా కూడా మీరు రిజర్వేషన్ వర్తించదని చెప్పి భారత రాజ్యాంగ ఆర్టికల్ 1525ని పక్కన పెట్టుకుంటూ తీర్పిస్తున్నారు. సరే, దీన్ని పక్కన పెడితే 10% అగ్రవర్ణాల పేదలకు, 3% ఉన్న అగ్రవర్ణాలు భారతదేశంలో 3% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్లో ఇస్తారు. 2 రోజులలో పార్లమెంట్లో బిల్లు పెడతారు, పాస్ అవుతుంది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% వస్తుంది. కానీ క్రైస్తవులుగా మారినందుకు దళితులను అక్కడికి పోగానే రిజర్వేషన్ లేదు అని అంటారు. మీకు మాత్రం 3% ఉన్న వాళ్ళకి 10% కావాలి రిజర్వేషన్. కానీ ఇక్కడ ఆల్రెడీ రిజర్వేషన్ అనుభవిస్తున్న వాళ్ళు బైబిల్ పట్టుకున్నందుకు వాళ్ళకి రిజర్వేషన్ లేదంటారు. ఇది తప్పు అని అంటున్నా. తప్పకుండా మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది, సుప్రీంకోర్టు మీద నమ్మకం ఉంది, భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. ఈ రాజ్యాంగ స్ఫూర్తితో తప్పకుండా మేము ముందటికి వెళ్ళి వారికి హక్కులు కల్పిస్తాం. ఇక ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, మీ పార్టీ అధికారంలో ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం మీరు మీ కార్పొరేషన్ తరఫున ఎటువంటి చర్యలు కానీ, ఎటువంటి ప్రణాళికలు కానీ సిద్ధం చేస్తున్నారు? ఎట్లా ముందుకు వెళ్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ కన్సల్టేషన్స్ జరిగినాయి 33 జిల్లాలలో. మొట్టమొదటిగా గిగ్ వర్కర్స్కి సంబంధించి చాలా మంది పిల్లలు ఈరోజు యంగ్స్టర్స్ పార్ట్ టైం జాబ్లతో పాటు ఈరోజు పెరిగిన ఫీజులు కానివ్వండి, ఈరోజు పెరిగిన ఆర్థిక స్థితిగతులు కానివ్వండి, వారికి మేము ముందు 2 వీలర్స్, ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ఇస్తున్నాము. దానికి అప్లికేషన్స్ అయిపోయినాయి. ఈ వారం 10 రోజుల లోపల 2 వీలర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 6,000 2 వీలర్స్ యంగ్స్టర్స్కి. సో దీని ద్వారా రోజు ఒక 5-6 వందలు సంపాదించుకునే గిగ్ వర్కర్స్గా సంపాదించుకునే ఒక అవకాశము వీరికి వస్తుంది. దాని తర్వాత ఎలక్ట్రిక్ ఆటోస్, ఎలక్ట్రిక్ లోడర్స్ కూడా మేము ఆల్రెడీ ప్రవేశపెట్టినాము. ఈ వారంలో అవి కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతున్నాయి. రాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, ఇటువంటి కోర్సులలో నైపుణ్య ట్రైనింగ్స్ ఇచ్చుకొని పూర్తిగా దళితులను ఆర్థికంగా పైకి తీసుకొస్తాం. ఇక ఒక ఉద్యమ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు ఏ విధంగా ఉంది? గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్ పనితీరు ఉంది, ప్రజల్లో ఏ రకమైనటువంటి మద్దతు వస్తుంది? జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీ పార్టీ ఎటువంటి ఫలితాలు సాధించబోతుంది? గతంతో పోల్చుకుంటే అనకండి, నక్కకు నాగలోకానికి ఫరక్ ఉంటుంది. ఎందుకంటే గతంతో పోల్చుకోనికి ఏముంది? ఆడ ఒకరోజు సెక్రటరియట్కి రాలే, మా ముఖ్యమంత్రి రోజు సెక్రటరియట్కి వస్తున్నాడు. ఆడ మంత్రుల వ్యవస్థ, క్యాబినెట్ వ్యవస్థ లేకుండే. ఈడ ప్రతి 10 రోజులకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఆ రోజు కేవలం నిధుల నియామకాల పేరు మీద దోపిడీ జరిగింది. మాలాంటి యువకులను తొక్కేసారు. ఈరోజు యువకులను పై స్థాయికి తీసుకొచ్చుకుంటూ నిజమైన నిధులను సేకరించుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే 7 లక్షల కోట్ల రూపాయలు వివిధ దేశాలకు పోయేసి ఇన్వెస్ట్మెంట్లు తెచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అలగిలకు ఫరక్ ఏంది? అలగిలకు అసలు ఎక్కడ ఫరకే లేదంటున్నా. అంటే మనిషికి గాడిదకి ఎంత ఫరక్ ఉంటుందో మనిషిగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే గాడిదల లెక్క వాళ్ళు 10 సంవత్సరాలు పందికొక్కులు లెక్క ప్రజల సొమ్ము తిన్నారు. ఆ ప్రజల సొమ్ముతోనే బిడ్డొక పార్టీ అంటుంది, కొడుకు ఇంకోడు అంటుడు. ఈ రోజు ఆమె పార్టీ పెట్టిన రోజు ప్రతి ఒక్క ప్రధాన పత్రికలలో ఫ్రంట్ పేజ్ యాడ్ అంటే 25 లక్షలు ఉంటుంది. ఫ్రంట్ పేజ్ యాడ్ సుమారు 20 పేపర్లలో ఇచ్చినారు. 20 పేపర్లు ఇంటూ 25 లక్షలు.
ఈ పైసలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలంగాణ ప్రజల సొమ్ము అంటున్నా, నీ సొమ్ము నేను నా సొమ్ము అంటున్నా, మనము కష్టపడి కట్టిన ట్యాక్స్లో సొమ్ము అంటున్నా. ఈరోజు ఆ గాడిదలు మనం దోసుకపోయి మళ్ళా మన మీద ఖర్చు చేసి మనం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు మాకు 1% కూడా పోలిక అనేది ఉండదు. మాది ప్రజాప్రభుత్వం, ప్రజలలో ఉండే ప్రభుత్వం 100%. ఈరోజు బడ్జెట్ లేదు కాబట్టి కొంచెం ఇంకా మెల్లగా పోతున్నాం, కానీ కొంచెం బడ్జెట్ మూవ్మెంట్ అయిందని అంటే హై స్పీడ్ ఎక్స్ప్రెస్ రాకెట్ లెక్క పైకి వెళ్తాం. ఇక ఎవరైతే కేసీఆర్ కూతురు కవిత ఉందో ఆమె రేవంత్ వదిలిన బాణం అని చెప్పి కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. ఆమె పెట్టిన పార్టీ గురించి మీరు ఎట్లా చూపిస్తారు? ఇప్పుడు ఆమె కడిగిన ఆనిముత్యం, లిక్కర్ క్వీన్ కడిగిన ఆనిముత్యం. నేనేమంటున్నా, ఆమె ఎవరు వదిలిన బాణం, ఆ బాణం ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి తెలియట్లే, పోయి డైరెక్ట్గా కేసీఆర్ దగ్గరికి మా దగ్గర తగులుతుంది. ఆ బాణాలు కనపడని బాణం ఇది, ఎవరో వదిలిన బాణం కాదు ఇది. ఈ బాణము కేవలము తనని తాను కాపాడుకోవడానికి భవిష్యత్తులో చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇది పెట్టుకున్నారు తప్ప, ఒకసారి కనుక ఆస్తుల పంపకాలు అంటే ఆస్తులు అంటే వీళ్ళు సంపాదించిన ఆస్తులు కాదు, అక్రమంగా తెలంగాణ ప్రజల దగ్గర దోసుకున్న సొమ్ముని ఈక్వల్గా కొడుకుకి కూతురికి పంచితే ఇక టీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఆ టీఆర్ఎస్ అనేది ఉండదు. ఇక కొడుకుని తీసుకుంటుంది, ఇంకో దేశానికి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ దుబాయ్లో బుర్జ్ ఖలీఫాలా ఫ్లోర్లో ఆమె ఆల్రెడీ ఫ్లాట్ కొనుక్కుంది, అందులో కూర్చుంటుంది, దుబాయ్ని చూసుకుంటూ కూర్చుంటుంది. సో దీన్ని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్. ఇక ఏదేమైనా ఈ దళిత క్రైస్తవులు ఎవరైతే క్రైస్తవ మతంలోకి జీసస్ని ప్రార్థిస్తూ ఉన్నారో వాళ్ళంతా వారు వచ్చి ఒక అఫిడవిట్ ఇస్తే మేము అఫిడవిట్ ఇచ్చి క్రైస్తవంలోకి మారాము మేము అన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేయాలి తప్పించి ఈ భారతదేశంలో ఎటువంటి మతాలైనా ఏ దేవునైనా ప్రార్థించుకునేటువంటి హక్కు ఉంది. అలా ఎవరికి నచ్చిన వాళ్ళు కొంతమంది జీసస్ను, కొంతమందిని ఖురాన్ను, కొంతమందిని భగవద్గీతను పాటిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని కాకుండా ఎవరైతే నిజంగా క్రైస్తవంలోకి మారామా అని చెప్పి అఫిడవిట్ ఇచ్చి మాకు ఈ రిజర్వేషన్ వద్దని చెప్తారు, వాళ్ళకు ఈ రిజర్వేషన్ రద్దు చేయాలి తప్పించి ఇందులో ఎటువంటి లోపాలు లేకుండా పోవాలి. అలాగే కొంతమంది ఈ యొక్క దళిత క్రైస్తవులను యూజ్ చేసుకొని ఒక కొన్ని రాజకీయాల పార్టీలకు మద్దతుగా ఈ యొక్క మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు తప్పించి ఇందులో ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటిది కానీ లేదు అని చెప్పి మనకైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా మేమైతే మా హక్కుల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. మా హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించుకోవడానికి నిజంగా దళిత క్రైస్తవులు కావచ్చు, దళితులు ఎవరున్నా వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు మా అంతటా మేము కృషి చేస్తామని వారైతే చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సత్యతో సంపత్ కుమార్, హైదరాబాద్.